హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్పిఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏం జరుగుతున్న పరిణామాలంటే, పల్లెటూరులో జరుగుతున్న మట్టి లేకపోతే ఇసుక, గ్రావెల్, ఇంకొకటి ఎందుకంటే కార్యకర్తకు అవసరమైన దగ్గర కార్యకర్త, లోకల్ నాయకుడికి అవసరమైన దగ్గర లోకల్ నాయకుడు, మండల నాయకులకు అవసరమైన దగ్గర మండల నాయకులు, నియోజకవర్గ అవసరమైన నాయకులకు నియోజకవర్గ నాయకులు, జిల్లాలో అవసరమైన నాయకులు జిల్లా నాయకులు, మంత్రివర్గ నాయకులు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోపిడీ చేస్తూనే ఉన్నారు. ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. దీని మీద ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి ప్రభుత్వం నుంచి వారి మీద కేసులు పెట్టడం, వారు అలాంటి వారు ఇలాంటి వారు అని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి మీడియా సపోర్ట్, ఎల్లో మీడియాతో తిరిగి మళ్ళీ వారి మీద దుమ్మెత్తిపోయడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇసుక మాఫియా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరుగుతూ ఉందో మనందరికీ తెలిసిందే. లిక్కర్ మాఫియా ఏ విధంగా జరుగుతూ ఉంది. పల్లెకు బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 నుంచి 60 వేల బెల్ట్ షాపులు పెడుతున్నారు అంటే దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారి నియోజకవర్గంలో కూడా బెల్ట్ షాపులు వేలంపాట ప్రకారం ఏర్పాటు చేస్తున్నారంటే ఇటువంటి వాటికి సపోర్ట్ ఎవరు చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అంటే దానికి అవుననే సమాధానం వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు విషయం ఏంటి అంటే, సత్యసాయి జిల్లా ధర్మవరంలో గత పాలకులు గత ప్రభుత్వాలలో భవన నిర్మాణ కార్మికులకు 30 ఎకరాలు స్థలాన్ని కేటాయించారు. వారికి నివాసం ఏర్పాటు చేసుకోవడం, అక్కడి గవర్నమెంట్ భూమిని భవన కార్మికులకు ఈ 30 ఎకరాలను ఇచ్చేసి స్థలాలు ఇవ్వడం కోసం అప్పటి ప్రభుత్వాలు ఇస్తే అందులో ఒక 2 ఎకరాలు స్థలం మిగిలిపోయిందని చెప్పేసి ఈ 2 ఎకరాల పొలాన్ని అక్కడ ఉన్నటువంటి కాలనీల వాసులందరికీ కూడా శ్మశాన వాటికగా ఏర్పాటు చేసి దానిని అభివృద్ధి కూడా చేశారు. సరే, అక్కడ ఉన్న వారందరూ దానిని వినియోగించుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇంతకుముందు కూడా ఇది జరుగుతూనే ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మనందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనందరికీ తెలిసిందే. ధర్మవరంలోని జనసేన నాయకుడు రవి, ఈయన దృష్టి ఈ 2 ఎకరాల శ్మశానం మీద పడింది. శ్మశానం మీద పడడంతో ఇంకేముంది, గుట్టు చప్పుడు కాకుండా ఈ సర్వే నెంబర్లకి రిజిస్ట్రార్ దగ్గర కాగితాలు తయారు చేశారు, సేల్ డీళ్లు తయారు చేశారు. సేల్ డీళ్లు తయారు చేసుకొని ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి లోకల్ నాయకుడు రవి ఎవరైతే ఉన్నారో దీనిని ఆక్రమించుకోవడానికి తయారైపోయాడు. అయితే ఎంత అధికారం ఉన్నా మనం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్న వీళ్ళు ఈ 2 ఎకరాల శ్మశానాన్ని కూడా ఆక్రమించడానికి ప్రయత్నాలు చేసేసి కాగితాలు కూడా పుట్టించి దీన్ని ఆక్రమించుకున్నారు అంటే శ్మశానాలను కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వదలటం లేదు. మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అంటే ప్రజలు కూడా తీవ్రంగానే స్పందించారు, ఎదురు తిరిగారు. అయితే ప్రజలు ఎదురు తిరిగినంత మాత్రాన ఈ ప్రభుత్వం పోలీసుల అండతో ప్రజలను వారిని నానాక ఇబ్బందులు పెడుతూ ఎవరైతే అవసరం ఉందో వారికి సపోర్టుగా నిలబడుతూ ఈ శ్మశానాన్ని జనసేన పార్టీ రవికే చెందాలి, ఆయన దగ్గర కాగితాలు ఉన్నాయి కదా అనే విధంగా చెప్తూ ఉన్నారంటే ఎంత దుర్మార్గం. ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? శ్మశానాలను కూడా ఆక్రమించుకుంటున్న కూటమి పెద్దలు, కూటమి ప్రభుత్వంలోని నాయకులు. మరి దీని మీద లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ పెద్దలు కానీ, లేదంటే ధర్మవరం ఎమ్మెల్యే కూడా బీజేపీ, ఆయనైనా మాట్లాడి ఈ ప్రజల కోసం ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ శ్మశాన స్థలాల్ని మళ్ళీ అదే ప్రజలకు ఇప్పించాలని కోరుకుందాం. అదైతే జరగకపోవచ్చు అని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది నాయకులు విశ్వసనీయ సమాచారం ప్రకారం చెప్తా ఉన్నారు. అయితే ప్రజలు ఎదురు తిరిగారు కాబట్టి
మరి దీనిని ఏమైనా ఈ రవి జనసేన నాయకుడు ఆయన చేతిలోకి వెళ్లకుండా అడ్డుకుంటాము అని చెప్పేసి ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. మరి దీనిని ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? తిరిగి ప్రజలకు అప్పజెప్తుందా, లేదంటే ఈ జనసేన నాయకుడైనటువంటి రవికి ఇస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.